తాను కాంగ్రెస్ వారియర్ని అని సస్పెండ్ చేస్తారా చేసుకోండి, తన సేవలు వద్దనుకుంటే తాను మాత్రం ఏం చేస్తా అంటూ అసహనం వ్యక్తం చేశారు సునీతారావు. తెలంగాణ కాంగ్రెస్ లో సునీతారావు ఎపిసోడ్ హీట్ పుట్టిస్తోంది. ఏఐసీసీ నోటీసులపై స్పందించిన సునీత అధిష్టానం వివరణ కోరితే ఖచ్చితంగా ఇస్తాను అంటున్నారు. కాంగ్రెస్ లో సునీతారావు వ్యవహారం కాకరేపుతోంది. షోకాజ్ నోటీస్ తర్వాత గాంధీభవన్కి వెళ్లిన సునీతారావు పీసీసీ వైస్ ప్రెసిడెంట్ కుమార్ రావును కలిశారు. తనకు ఏఐసీసీ నోటీసులు పంపిందా అని ఆరా తీశారు. నాకు అందలేదని నేను చెప్పిన ఇప్పుడే మెయిల్ చూపించాను. 12:30కి నేను మెయిల్ చూపించాను, నాకు రాలేదు. సరే అండి, అందితే నేను రిప్లై ఇస్తాను, నో కామెంట్స్ దెన్. తానేమి తప్పుగా మాట్లాడలేదన్నారు సునీతారావు. పీసీసీ చీఫ్ తనకు అందుబాటులో లేరన్నారు. తన అనుచరులను గాంధీ భవన్లోకి రానివ్వడం లేదని మండిపడ్డారు సునీత. చాలా మంది వచ్చిందండి, కార్యకర్తలు బయట ఉన్నారు. సో వాళ్ళు ఫ్లాగ్స్ తీసుకోవడానికి, నారిన్యాయ బ్యాగ్స్ తీసుకోవడానికి వచ్చారు. సో వాళ్ళకి అది ఇద్దాం అనుకుంటే అక్క లోపల రానివ్వట్లేదు, బయటికి వెళ్ళగొడుతున్నారు. యాక్చువల్గా నన్ను పీసీసీ చీఫ్ని కలవమన్నారు. నోటీస్ రాలేదని వారి దృష్టికి తీసుకెళ్తే ఇన్ఛార్జ్ గారి దృష్టికి పీసీసీ అధ్యక్షులను కలవమన్నారు. పీసీసీ అధ్యక్షులు వారు లేరు. తనపై అధిష్టానం చర్యలు తీసుకుంటుందన్న ప్రచారంపై సునీత స్పందించారు. పర్వాలేదు, పార్టీ కోసం పనిచేస్తున్నాం, వాళ్ళకి నా సర్వీసెస్ వద్దంటే సస్పెండ్ చేస్తే నో ప్రాబ్లం అండి, నాకేం బాధ లేదు. తన వెనక ఎవరూ లేరన్న సునీత తనను ఎవరూ ప్రభావితం చేయడం లేదన్నారు. మహిళలకు పార్టీ పదవులు, నామినేటెడ్ పదవులు ఇవ్వడం లేదంటూ గాంధీభవన్లో సునీత ధర్నా చేయడంపై అధిష్టానం ఆగ్రహంగా ఉంది. ధర్నాపై సమాధానం చెప్పాలంటూ ఏఐసీసీ నోటీసులు పంపినట్టు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. అధిష్టానం చర్యలకు ఉపక్రమిస్తే సునీత ఎపిసోడ్ ఏ టర్న్ తీసుకుంటుందోనని ఆమె అనుచరులు టెన్షన్ పడుతున్నారు.